అమెరికా యుద్ధ ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సప్లైలో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే ఇండ్లకు సప్లై అయ్యే ఎల్పీజీ వంట గ్యాస్ ధర కూడా పెరిగింది. ఈ సిలిండర్ల డెలివరీలో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు 8 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్రాలకు కిరోసిన్ కోటాను కేంద్రం పెంచింది. దీంతో దేశంలో మళ్లీ పాత రోజులు రానున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశంలోని ఇంధన రంగంపై ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సప్లైలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాగే ఇళ్లకు సప్లై అయ్యే ఎల్పీజీ వంట గ్యాస్ ధర కూడా పెరిగింది. ఈ సిలిండర్ల డెలివరీలో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పశ్చిమాసియా యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా మళ్లీ కిరోసిన్ను రంగంలోకి దించుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కిరోసిన్పై ఇచ్చే సబ్సిడీని 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యూటర్న్ తీసుకుంది. రాష్ట్రాలకు రెగ్యులర్గా ఇచ్చే 1,00,000 కిలో లీటర్లకు అదనంగా మరో 40,000 లీటర్లు కిరోసిన్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత దేశంలోని రాష్ట్రాలకు కిరోసిన్ కోటాను పెంచింది కేంద్రం. రిటైల్ దుకాణాలు, రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీకి కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మన దేశంలోని రేషన్ షాపులలో కిరోసిన్ను రాయితీ ధరపై విక్రయించేవారు. అప్పట్లో కిరోసిన్ ఇంటింటి ఇంధనంగా ఉండేది. ఆనాడు రాష్ట్రాలకు సప్లై చేసే కిరోసిన్పై కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలను ఇచ్చేది. ఈ క్రమంలో 2012లో దేశ రాజధాని ఢిల్లీని కిరోసిన్ రహితంగా మార్చే లక్ష్యంతో ఢిల్లీ ఏ కిరోసిన్ ఫ్రీ సిటీ స్కీమ్ను ప్రారంభించారు. 2014 జూన్ 17 నాటికి దేశంలోనే మొదటి కిరోసిన్ రహిత నగరంగా ఢిల్లీ మారింది. 2016 ఏప్రిల్ నాటికి కిరోసిన్ రహిత నగరాల లిస్టులోకి చండీగఢ్ చేరింది. 2017 ఏప్రిల్ 1 నాటికి దేశంలోనే మొదటి కిరోసిన్ రహిత రాష్ట్రంగా హర్యానా అవతరించింది. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016 మేలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్కు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా 2023-24 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు కిరోసిన్ రహితంగా మారాయి. మరోవైపు 2016 నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కిరోసిన్ ధరను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచుతూ వచ్చింది. దీంతో పాటు కిరోసిన్పై రాష్ట్రాలకు ఇచ్చే రాయితీని 2020 ఫిబ్రవరి నాటికి దాదాపు సున్నాకు చేర్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి కిరోసిన్పై ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో 2017 జూన్ 1 నుంచే కిరోసిన్ సరఫరాను ఆపేశారు. దీంతో అప్పటి నుంచి కిరోసిన్ వినియోగించే వారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి. రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ను పంపిణీ చేసేందుకు కేంద్ర సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ కార్డుదారులకు నెలకు సుమారు 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు కిరోసిన్ ఇచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి సరిపోతుంది. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో కిరోసిన్ స్టవ్లే లేవు. అలాంటప్పుడు కిరోసిన్ను ఎందుకు తీసుకుంటారు అంటే ఒకవేళ వంట గ్యాస్ సప్లైలో జాప్యం జరిగితే వినియోగించడానికి కిరోసిన్ తీసుకుంటారు. రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ను పంపిణీ చేయబోయేది ప్రజల అత్యవసర ఇంధన అవసరాలను తీర్చేందుకు మాత్రమే. కేవలం కొన్ని వారాల కోసం కొత్త కిరోసిన్ స్టవ్ను కొనడం అనేది పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా దేశంలోని ప్రజలకు వంట గ్యాస్ కొరతను తీర్చేందుకు కేంద్రం ఆలోచనలు చేస్తుండడం ప్రశంసించదగ్గ పరిణామమే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా మళ్లీ కిరోసిన్ ను రంగంలోకి దించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కిరోసిన్ పై ఇచ్చే సబ్సిడీని 2021 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మళ్లీ యూటర్న్ తీసుకుంది. ఏదేమైనా దేశ ప్రజలకు వంట గ్యాస్ కొరతను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం కిరోసిన్ కోటాను పెంచినట్టుగా స్పష్టమవుతోంది.